తినేంటి ఇక్కడ ఉంది? అయ్యో వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి? హలో, ఎక్కడున్నావు? ఆ, ఆ, ఇంట్లో. ఇంట్లోనా? హా, ఇంట్లో. ఇంట్లోనా? అవును, ఇంట్లోనే ఉన్నాను. ట్రాఫిక్ సౌండ్ వినిపిస్తుంది. ఆ, అదే బాల్కనీలో ఉన్నాను, అందుకే సౌండ్ వస్తుంది. హలో, 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 నిన్నే వినిపిస్తుందా? హలో, అవును, ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఇంట్లో. మరి నీ దగ్గర ట్రాఫిక్ సౌండ్స్ ఏంటి? ఆ, అదా విండో ఓపెన్ చేసుకుని మాట్లాడుతున్నా. ఆ, నిన్ను ఒకటి అడగనా? నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? నువ్వు నా దగ్గర ఏమైనా అబద్ధం చెప్తున్నావా? ఆ, ఆ, లేదు, అయినా నేనెందుకు అబద్ధం చెప్తాను? మరి నేను ఏం దాయట్లేదు. సరే, ఉంటాను. ఇదిగో, నేను అందరిలాగా నిన్ను మోసం చేయను, నన్ను నమ్ము, ఓకేనా? నేనెవ్వరితో అయినా అబద్ధం చెప్తానేమో కానీ నీతో మాత్రం అబద్ధం చెప్పను చెప్పను చెప్పను. ఎందుకంటే నీతో అబద్ధం చెప్తే నాతో నేను అబద్ధం చెప్పుకున్నట్టే, అందుకే నన్ను నమ్మచ్చు. అందరిలాగా నేను మోసం చేయను, కంగారు పడకు. నువ్వు నా కోసం పుట్టకపోవచ్చు, కానీ నేను నీ కోసం బతుకుతాను రా. ఎరా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు? మనసులో నుంచి బాధ పోవట్లేదురా. ఏంట్రా అలా చూస్తున్నావు? కళ్ళలో నుంచి నీళ్ళు రావట్లేదని. ఇప్పుడు ఏడిస్తేనే బాధ ఉన్నట్ట? ఏడుస్తున్నావు అని తెలుస్తుంది, కానీ కంట్లో నుంచి నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు నాకేం మోటివేషన్ వద్దు. అలాగే ఉంటానంటే పోతావు. తను మోసం చేసింది, నువ్వు మోసపోయినావు. ఇప్పుడేంటి? బయటికి రావాలే కానీ అలానే ఉంటావేంటి? మన లైఫ్ కొత్తగా ఉండాలంటే పాత జ్ఞాపకాలు వదిలేసుకోవాలి. ఆలోచించుకో.
తను కాదే. మరి తినెవరు? ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం మీతో మాట్లాడచ్చా ప్లీజ్? హలో. హాయ్, చెప్పండి. మీతో అక్కడ ఉంది ఎవరు? ఓ, తన నా వైఫ్. వైఫా? మరి మీ లవర్? నా లవర్నే నేను పెళ్లి చేసుకున్నాను. అది కాదు బ్రో, రాధా. రాదెవరు? అదే గోపాల రాధా. ఓ, తన నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ బ్రో. ఎవరికో జాబ్ కావాలంటే నన్ను అడగడానికి వచ్చింది. జాబ్ వెతికి పెట్టి తన్ని కాంటాక్ట్ అయ్యే లోపల నీ లైఫ్ సెటిల్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటా? ఏంటి? నీకు జాబ్ ఇప్పిద్దాం అనుకుంటున్నా. మనకెవడిస్తాడే జాబు? నేనున్నా కదా, మై హూనా, నేను చూసుకుంటా. నీకు మంచి మంచి సర్ప్రైజ్ లాగా ఇస్తాను. బ్రో బ్రో ఇంతకు మీరెవరు బ్రో? మిమ్మల్ని. అదంతా కాదు బ్రో, ఇప్పుడు రాధ ఎక్కడుంది? తను యుఎస్లో ఉంది బ్రో. యుఎస్ఏ? ఇంతకు మీరెవరు బ్రో? వస్తున్నా, మళ్ళీ కలుద్దాం బ్రో. తప్పు చేసావురా. ఓయ్ 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 చెప్పు. లవ్వు. అవును. మరి నవ్వు. నాకు కూడా నువ్వంటే చాలా 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 లవ్. నాకు కూడా. నాకు కూడా. నాకు కూడా. నాకు కూడా. నాకు కూడా. నీకంటే కూడా నాకే ఎక్కువ. ఓకే. ఆ అన్నా 500 చేంజ్ ఉందా? లేదు. భయ్యా 500 చేంజ్ ఉందా? లేదండి. ఆంటీ 500 చేంజ్ ఉందా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? సారీ. తెలుసు నీకు కోపం ఉంది, అర్థం చేసుకోగలను. నాకు బాధ ఉంది, అర్థం చేసుకోలేనందుకు. నీ కోపాన్ని వదిలేయమనే అర్హత నాకు లేదు. తప్పు చేశాను. ఎవరు సార్ మీరు? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అసలు ఏంటి ఇదంతా? అది కాదు. ఏది కాదు? నా మాట విను. ఎందుకు వినాలి? నువ్వు వినటం నాకు అవసరం. నాకు అనవసరం. నా తప్పు ఎలా సరిదిద్దుకోవాలో కూడా నాకు తెలీదు. నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు నువ్వు? నీ బాధ ఏంటి? ఏం వినాలి? ఎందుకు చెప్తున్నావు ఇదంతా నాకు? వెళ్ళకు.
నువ్వు వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు వచ్చాను కదా. అవసరం తిరిపాయిక సాయం, మనసు మోసపాయిక ప్రేమ రెండూ అవసరం లేదు. నువ్వు అబద్ధం చెప్పావనే దూరం అయ్యాను. తర్వాతే అర్థమైంది నేను నిన్ను అర్థం చేసుకోలేదని. అసలు నాకేమైందో నాకే అర్థం కాలేదు. ఎన్ని గంటలు ఒకే చోటు కూర్చొని గడిపానో తెలుసా? మొత్తం నీ ఆలోచనలే. నవ్వుతున్నా, హాయిగా అనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, చూడ్డానికి సినిమాలు, ఆడుకోవడానికి క్రికెట్, అన్నీ 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 ఉన్నాయి. కానీ బాధపోవట్లేదు. వదిలేసావుగా. నువ్వు వదిలేసిన తర్వాత నేను చాలా అంటే చాలా సుఖంగా నిద్రపోయాను తెలుసా. అని అనుకుంటున్నావా నిద్రపోయానని? నిద్ర వస్తే ఒట్టు, కానీ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగా తిన్నాను అని అనుకుంటున్నావా నేను తిన్నానని? ముద్ద దిగితే ఒట్టు. నీ గురించి ఆలోచించకూడదు 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 అనుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అలా అనుకుంటున్నావా నీ గురించి ఆలోచించాను అని? అవును, ఆలోచించాను. తప్పు తెలియదు, కానీ నొప్పి తెలుసు. బాధపడ్డాను, కానీ గాయం తెలియదు. నాకు కూడా కన్నీళ్ళుంటాయని నువ్వు వదిలేసిన తర్వాతే తెలిసింది. అవును, అసలు నిన్ను వదిలేసావు? నువ్వు చూసిందొకటి, విన్నదొకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. నువ్వు చూసిందే విన్నదే నిజం అనుకున్నావు. నేను చెప్పాలనుకుంది అబద్ధమైపోయింది. అలా చూసిన ఎవరికైనా అలానే అనిపిస్తుంది, కానీ నీకు మాత్రం అలా అనిపించకూడదు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు కదా. నువ్వు కూడా వాళ్ళలాగే అనుకున్నావంటే అంటే నువ్వు నన్ను ప్రేమించినట్టే. నేను నిన్నెప్పుడు వదిలేస్తానా, నువ్వు నాకెప్పుడు దూరంగా ఉందామా అని నువ్వు ముందు నుంచే ఆలోచిస్తూ ఉన్నావు. అంటే నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావా నేను నిన్ను వదిలేస్తాను అని? దానికోసమే వెయిట్ చేస్తున్నావా? ఇలా వదిలేస్తే ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకూడదు, ఇలా ఇగ్నోర్ చేయాలి, ఇలా మెసేజ్కి రెస్పాండ్ అవ్వకుండా ఉండాలి, ఇంతేనా? సో అందుకు నువ్వు నన్ను వదిలేసా. సారీ. నువ్వు నన్ను నమ్మలేదు, మోసం చేశా. నన్ను నేను మోసం చేసుకున్నాను, వదిలేసా. అందుకే కదా అనుభవిస్తున్నాను ఈ నరకాన్ని. ఇప్పుడేంటి? ఇప్పుడేం కావాలి నీకు? నువ్వే కావాలి. నువ్వు కరెక్ట్గా లేవు, అస్సలు కరెక్ట్గా లేవు. నన్ను కరెక్ట్గా చేసుకో. కష్టం, చాలా కష్టం. నీ పైన ప్రేమ పోయింది. నువ్వు అలా అలా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చావు దూరంగా ఉంటుంది, మన ఆలోచనలతో దానికి దగ్గరవ్వకూడదు. నేను అదే చెప్తున్నా. ప్రేమ దగ్గరగానే ఉంటుంది, మన ఆలోచనలతో దాన్ని దూరం చేసుకోకూడదు. ఏ నన్ను వదలకే, వదిలేకే, మాట ప్లీజే ప్లీజే, నీ కాళ్ళు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ చేతులు పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ 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 రాదా. రే రే రే, అరే మాట వినరా రే, ప్లీజ్ 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 ప్లీజ్. అరే రే ప్లీజ్. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? దూరంగెళ్ళు ఫస్ట్. ఎలు దూరంగెళ్ళు. ఎవరు నువ్వు? ఫస్ట్ దూరంగెళ్ళు. నువ్వు ఎవడీడు? ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. చూడ్డానికి అలా లేడే. ప్రేమను అడుక్కుంటున్నాడు. ఇస్తావా? లేదు, లేదని చెప్పాను. మరి ఇంకేంటి? లేదని చెప్తుంది కదా. ఎలా ఎల్లు. అలా కాదండి. వదలట్లేదు, ఖచ్చితంగా ఇవ్వాలంట. ఇదిగో బాబు, లేదని చెప్తుంది కదా. ఎలా? ప్రేమ కావాలి ప్రేమ కావాలంటే ఎంతమందికి ఇస్తుంది? ఆల్రెడీ ఆవిడకి ఇచ్చింది. ఆడు దీన్ని మోసం చేసి వెళ్ళాడు. వాడు వీడే.
వద్దనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కావాలంటున్నాడు. ఇస్తావా? ప్రేమ లేదని చెప్పడానికి లేదు, కానీ వీడి మీద నమ్మకం లేదు. వద్దని చెప్పడానికి నాకు ఇష్టం లేదు. పోనీ వదిలేసి బతుకుదామంటే అంత ఈజీగా లేదు. గట్టిగా అరిస్తే ఏడుస్తాడు. పోనీ గట్టిగా చెప్పకపోతే ఆడిస్తాడు. వీడితో కలిసి ఉండడానికి కాన్ఫిడెంట్ రావట్లేదు. విడిపోవడానికి మనసు రావట్లేదు. అందుకే వద్దే, వీడితో నేను బతకలేను. అసలు వీడిని నేను నమ్మలేనే. వీడొద్దే నాకు. అలా అలా కాదు. నువ్వు పారిపోతే నిన్ను మళ్ళీ తెచ్చుకునే ఓపిక నాకైతే లేదు. అలా కాదండి, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కొంచెం ఈసారి వదిలేను, నేను తనతోనే ఉంటాను. కొంచెం చెప్పండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 కొంచెం అరే ఒప్పుకోవచ్చు కదా. ప్లీజ్ 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 అర్థం చేసుకోవే. మిస్అండర్స్టాండింగ్స్ కామన్ ఎవరికైనా. ఇప్పుడు ఏమైంది అర్థం చేసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నావు? లవ్ చేస్తున్నా. నన్ను కాదు, అక్కడేం చేస్తావు తనతో? తన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నువ్వు నన్ను కదా రిక్వెస్ట్ చేయాల్సింది, దాన్ని చేతులు పట్టుకుని నొక్కేస్తున్నావు. ఇప్పుడు ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? అరే, నువ్వు తన చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తుంటే నాకు కోపం రాదా? అది కూడా ఇలా 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 అని. సో నీకు తప్పు అనిపించింది కదా. తన చేతులు పట్టుకోగానే నీకు కోపం వచ్చింది అంటే ఒక అబ్బాయితో ఉండి అబద్ధం ఆడితే నాకు బాధ రాదా? ఇప్పుడు నీకెందుకు అంత కోపం వచ్చింది? నేనెక్కడ దూరం అయిపోతానా అని. అప్పుడు నాకేమనిపించింది? నువ్వు దూరం అయిపోయావని. ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అయితే అప్పుడు నేను చేసింది తప్పే. ఇప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అయితే అప్పుడు నేను చేసింది కరెక్టే. నువ్వు నా నుంచి జలసీతో దూరం అవుతున్నావు, నేను నీ నుంచి బాధతో దూరం అయ్యాను. ఇద్దరిది కోపం, ఇద్దరిది ప్రేమ. నువ్వు నా నుంచి దూరం అవ్వాలంటే నీ లైఫ్లోకి ఒకడు వచ్చి ఉండాలి. నేను నీ నుంచి దూరం అవ్వాలంటే నా లైఫ్లోకి ఒకరితో వచ్చి ఉండాలి. కానీ మన ఇద్దరి లైఫ్లోకి ఎవ్వరు రాలే. అంటే మన ప్రేమలో మనమే ఉన్నాం. హలో, ఏంటి? ఎక్కడున్నావు? నా లవర్తో ఉన్నాను. నీ లవర్తోనా? అవును, నా లవర్తోనే ఉన్నాను. ఎక్కడో చెప్పకుండా వెళ్ళిపోయాడన్నా? దొరికాడు, జాగ్రత్తగా దాచుకోవాలి. సర్లే, ఉంటాను. సరే. అంటే కోపం పోవాలి కదా. అంటే ప్రేమ రావాలి కదా. ఇందుకే కోపం పోయినట్టేగా. కోపం పోయింది. చెప్పు.